మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా, సాక్ష్యమనగనిన వినిన సంగతులను తెలుపుదాయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. హల్లెలూయా. మనము సాక్ష్యము చెప్పవలసిన అవసరం ఉంటది. అంటే ఇక్కడ చెప్పేది అందరిలో కొంచెం విశ్వాసాన్ని, అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఇట్లా తలంచినప్పుడు మనకు దేవుడు ఇట్లా సహాయం చేస్తాడా, ఎవరన్నా కొంచెం అనాలోచనగా ఉంటే వారికి తప్పకుండా కొంచెం అవగాహన కల్పించడానికేమో ఇక్కడ. తర్వాత మనం ఇంకా అసలైన సాక్ష్యం చెప్పవలసింది ఏంటంటే బయట మన స్నేహితులకు, మనకు తెలిసినటువంటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని పెంచుకుంటూ వాళ్ళకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉండాలన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము ఈ విషయంలో ఇది ప్రాక్టీసే ఇక్కడ చెప్పించేది, ఎందుకంటే మనం కొంచెం నేర్చుకోవటానికి. సరే, నేను కొన్ని మాటలే మీకు చిన్న ఉపదేశం చేస్తాను. ఎండాకాలం మీ అందరికి గాలి వస్తుందా? అటు అందరికి గాలి వస్తుందా? గాలి రాకపోతే అటు వెనుక ఒక అది ఉన్నది, దానికి కవర్, అది కవర్ అవుతుంది. ఇటు ఉన్నోళ్ళు కొంచెం ఇటు జరిగితే మీకు ఇది కవర్ అవుతుంది. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము ఇంతకుముందు చదువుకున్నాము కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నాము. 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటనంటే, ఒక మాట, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలను తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. అంటే పౌలు గారు, తిమోతి గారు శుభం అని చెప్పి రాస్తున్నారు. ఎవరెవరికి అనంటే పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, దాసులకు తెలియజెప్తున్నటువంటి మాటలు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం వారికి ఇట్లా చెబుతూ, ఇక 2వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల అని ఉన్నది. అంటే ఏదైనా కానీ ఒకవేళ క్రీస్తునందు ఉన్నటువంటి వారికి హెచ్చరిక వచ్చిన, ఆదరణ ఉన్నప్పటికీ సహవాసము, దయారసము, వాత్సల్యత ఇన్ని అందుతా ఉంటాయి. చాలాసార్లు ఆదరణ వచ్చినప్పుడు సహవాస విషయంలో, దయ విషయంలో, వాత్సల్యత అంటే ప్రేమ, ఈ విషయంలో చాలా మంది అంగీకరిస్తారు. కానీ హెచ్చరికను కొట్టేస్తారు. దేన్ని కొట్టేస్తారు? హెచ్చరికను కొట్టేస్తారు. అందుకనే మరి ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధులందరూ సేవకులు గాని, పరిచారకులు గాని, అధ్యక్షులు గాని, పరిశుద్ధులు గాని ఎవరైనా సరే మీకు ఒక శుభము అని చెప్పి నేను రాస్తున్నాను. హెచ్చరిక వచ్చినప్పుడు అంగీకరించండి, ఆదరణ వచ్చినప్పుడు అంగీకరించండి, మేలు జరిగినప్పుడు అంగీకరించినట్టుగానే గద్దింపు వచ్చినప్పుడు కూడా అంగీకరించాలని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మరి యొక్క మాట 3వ అధ్యాయం మొదటి వచనము లేమున్నది, మెట్టుకు నా సహోదరులారా
ప్రభునందు ఆనందించుడను. ప్రభునందు ఏం చేయాలట? ఆనందించాలి. అంటే ఇప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మేలు జరుగుతాయి, ఏమైనా కష్టాలు వస్తాయి, ఒకటిసారి డబ్బు మంచిగానే వస్తుంది, ₹1 లేకుండా పోతుంది. మరి అధికమైన డబ్బు, అధికమైన మేలులు ఉన్నప్పుడు మనం ఆనందించినట్టుగానే నష్టం జరిగినప్పుడు కూడా ఆనందించాలి అని చెప్తున్నాడు అన్నట్టు. ఇక 4వ అధ్యాయంలోనికి వస్తా ఉంటా. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నెన్నో ఉన్నాయి, ఒక్కొక్క మాట చెప్పుకుంటా ముగిస్తా ఉన్నాను. 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? కావున నేను ఆపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇటు ప్రభునందు స్థిరులయ్యుండు అని చెప్తున్నాడు. ప్రభునందు స్థిరంగా ఉండాలంట. ఎలా ఉండాలి? ప్రభునందు స్థిరంగా ఉండాలి. ఇక్కడ మొదటి వచనములు. 2వ వచనములో ఏక మనసుకులై ఉండాలి. ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్న మాట 4వ అధ్యాయంలోనికి వచ్చి కొన్ని వచనాలు చూసుకుంటూ వెళ్ళిపోదాము. అక్కడ కూడా మిగతా వచనాల్లో కూడా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. కానీ మనం చదువుకున్న 4వ అధ్యాయం కదా, కొంత మీకు అవగాహన వస్తుందని త్వరగా ముగించుకుందాం. ప్రభునందు ఏక మనసుకులై ఉండండి. ఇంతకుముందు ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు హెచ్చరిక అయిన, ఆదరణ అయిన, ప్రేమైన, దయారసమైన అవి పొందుకొని ఉండండి అని ఇవన్నీ చెబుతూ ఇక్కడ ఏం చెప్తే స్థిరంగా ఉండాలి అని చెప్తున్నా. ఒకసారి మీరు అన్నట్టు ఎట్లా ఉండాలట? స్థిరంగా ఉండాలి అని. తర్వాత 2వ వచనములో ఏక మనసుకులై ఉండాలి అని చెప్తున్నారన్న. ఇట్లా స్థిరంగా ఉండాలి, ఏక మనసుకులై ఉండాలి. అలా ఉంటున్నప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఇంకా 4వ వచనానికి వచ్చేసరికి మరొక మాట చెప్తున్నారు. ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించుడి అని చెప్తున్నారు. ఎల్లప్పుడు అంటే ఇక నిద్రపోవద్దు, ఏ పని చేసుకోవద్దు, ఊరికే నవ్వుకుంటూనే ఉండాలా అనంటే. ఆనందించడం అంటే ఎట్లా? మనకు తెలిసిన విషయం అంటే ఎలాంటి పరిస్థితిలో మనమున్నా ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత కష్టమైన పరిస్థితి అయినా కూడా ప్రభువులో ఆనందించడం అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇక ముందుకెళ్తే 6వ వచనములో చూస్తే ఏం చెప్తున్నారంటే, దేనిని గురించి చింతపడద్దు అని చెప్తున్నారు. దేనిని గురించి చింతపడద్దు. మొదటి వచనంలోనేమో స్థిరంగా ఉండాలి, 2వ వచనంలోనే ఏక మనసుకులై ఉండాలి, తర్వాత 4వ వచనంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, 6వ వచనానికి వస్తే దేనిని గురించి కూడా చింతపడద్దు. ఈరోజు నువ్వు ఒక పని చేయాలి, ఒక ప్రయత్నం చేయాలి, ఏదో చేయాలనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది అందలేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దేవుని మీద బాగా ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో ఉన్నటువంటి వారు ఏదైనా టికెట్ రాకపోతే ఏడుస్తా ఉన్నారు నాయకులు కదా, టీవీలలో చూపెడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. మనకు కూడా కొన్నిసార్లు అడిగింది కొన్నిసార్లు వెనక ముందు అయినప్పుడు మనకెంత దుఃఖమో, చాలా దుఃఖం కదా, ఏడుస్తా ఉంటారు. కాకపోతే చింతించద్దు, దేనిని గురించి కూడా అసలు చింతపడేవారిగా మనం ఉండకూడదు. అట్లా మనం ధైర్యంగా ఉండాలి. మరొక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. యోగ్యత గురించి రాయబడినది. దేని గురించి రాయబడినది? యోగ్యత. 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండేయగల. అంటే ఏది యోగ్యమైనది అనేది మనం గుర్తించాలి. అసలు యోగ్యమైనది ఏది అనేది మనం యోగ్యత మీదనే ధ్యానించాలి. మనం ధ్యానం ఉంచవలసినది ఏంటిదంటే యోగ్యత మీద. ఒకటి ఇక్కడ ఏమన్నాడు అనంటే, ఒకటి ఏవి సత్యమైనవో అన్నాడు కదండి. ఏవి సత్యమైనవి అంటే సత్యమైనవే. ఆ సత్యమైనటువంటి వాటి మీద మనము ధ్యానం ఉంచాలంట. ఇక రెండవది ఏంటిది? మాన్యమైనవి.
మాన్యమైనవంటే మంచివి. ఏవి మాన్యమైనవో అంటే ఏవైతే మంచివో ఆ మంచి వాటి మీదనే ధ్యానం ఉంచాలి. మంచి వాటినే ధ్యానించాలి గాని చెడ్డవాటిని ధ్యానించవలసిన అవసరం మనకు లేదు. ఇక మూడవది చూస్తే న్యాయమైనవంటే ధర్మమైన విషయాలు. ఏదైతే ధర్మానుసారముగా ఉంటుందో దాని మీదనే ధ్యానం ఉంచాలి. ధర్మము చాలా ముఖ్యము, దాన్నే న్యాయమైనవి అంటారు అన్నది. కనుక అన్యాయం చేయవారులారా, అక్రమం చేయవాళ్ళారా, మోసం చేయవాళ్ళారా, మీరందరూ వచ్చి నా దగ్గర ఉండండి, మంచిగా అదే పనులు చేసుకుంటాను దేవుడు ఎక్కడన్నా అన్నాడా? ఎక్కడండి. న్యాయం చేయవాళ్ళారా, ధర్మం చేయవాళ్ళారా, మీ ధర్మ కార్యాలన్నీ నా యొద్దకు చేరినవి కనుక మీరు నిజంగా మీకు కావాల్సిన నేను ఇవ్వబోతున్నాను అని అంటాడు. ఇప్పుడు కొన్నేళ్ళ జీవితంలో మనం విన్నాం ఆ మాట, అలా అనడం మనం చూశాము. ఆ తర్వాత రమ్యమైనది అన్నాడు. ఏమన్నాడు? ఇంకా రమ్యమైనవి అంటే అందమైన వాటి మీదే జ్ఞానం ఉంచాలి. ఏమి అందము అంటే ఏవి అందమైనవి? దేవుని సంబంధమైన మాటలే అందమైనవి, దేవుని వాక్యమే అందమైనది, సత్క్రియలే అందమైనవి, నీతిగా జీవించడమే అందమైన జీవితం. హల్లెలూయా. మంచి భక్తితో జీవించడమే అందం అనుకోవాలి. పెరిగిలవి వెతుకోవద్దని అంటలేను. ఏంటేంటో ఉన్నాయి. కానీ అసలు అందమైనవి అంటే రమ్యమైనవి. ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం తప్పనిసరి ఉంచాలి. మనం ధ్యానం ఉంచవలసినవి ఏంటి? సత్యమైనవి, మంచివి, ధర్మమైనవి, అందమైనవి అని అనగానే మనము అసలు ఈ బాహ్య రూపాన్ని గురించి ఆలోచిస్తాం. అసలు ఇప్పుడు ఇష్టపడేది దేన్ని? అందాన్ని అందాన్ని కదా ఈ లోకంలో. కానీ భక్తులు ఏమంటున్నారు అని అంటే ఒక మాట 117వ కీర్తనలో దీనికి ఒక మాట చూద్దాం. 119వ కీర్తనలో చూడండి. 119వ కీర్తనలోనికి వస్తే ఒక మాట చెప్తాను నేను. 127. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నది. అంటే ఆజ్ఞను ఎంత ప్రియమైనది అంటే చాలా ఇష్టం కదా. ఇవి నాకు చాలా ప్రియమైనవి అని అంటే చాలా ఇష్టమైనవి. ఎంత ఇష్టమైనవంటే అసలు బంగారం కంటే, ఇంకా అపరంజి కంటే. ఎవరన్నా బంగారాన్ని పారేసుకుంటారా? ఎవరన్నా దాన్ని కాదంటారా? కానీ దానికంటే విలువైంది ఏంటిదట? దేవుని ఆజ్ఞలు అంటారు. కనుక ఆ ఆజ్ఞలను బంగారు కంటే ఇష్టమైనవిగా మనము ఏర్చాలి. తర్వాత మళ్ళీ మనము వాక్యంలోనికి వెళ్దాం. అంత ఆ శ్రేష్టమైనవిగా ఏర్చుతున్నారు అపోస్తులైనటువంటి పౌలు గారు, దావీదు గారు, అలాంటి అపోస్తలులు. తర్వాత ఏవి ఖ్యాతి గలవో అని ఉన్నది. ఖ్యాతి అంటే మెచ్చుకొనదగినవి అన్నట్టు. ఖ్యాతి అంటే ఏంటిది చెప్పండి? ఏ పని చేస్తే మెచ్చుకుంటారు ఒక వ్యక్తిని? మంచి పనులు చేస్తేనే కదా. ఈ రేకులు ఏమంటే రేకులు తీసి బయట వారేసింది అనుకోండి, మంచి పని చేసిందంటారా? ఏదైతే ఖ్యాతి అంటే ఏంటంటే మెచ్చుకొనదగినవి.
అవి మెచ్చుకునదగినవి పనులు అని అంటే నిజంగా ఒక్కొక్క వ్యక్తి ఒకసారి ఇప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన పరిసర ప్రాంతాల్లో ఏదైతే అనానుకూలమైన పరిస్థితిని కలిగించేది ఉన్నదో దాన్ని తీసి నలుగురికి ఉపయోగకరమైనదిగా మనం చేసినప్పుడు అది చాలా మెచ్చుకున్నదగినది కదండి. అట్లా ఇంకొకరికి హానికరమైనగా, ఈ సమాజానికి హానికరమైనదిగా ఉపయోగపరిస్తే అది ఎవరన్నా మెచ్చుకుంటారా? ఈ వ్యక్తి ఎంత పాడు వ్యక్తి, ఎంత నష్టము కలిగజేసే వ్యక్తి అని ఆ వ్యక్తి గురించి తప్పుగా ఆలోచిస్తారు. అంటే తప్పు చేశాడు కనుక మంచి వ్యక్తి కాదు, మెచ్చుకునదగిన వ్యక్తి కాదన్నట్టు. కనుక మెచ్చుకునదగినది ఏదన్నా ఉంటే అదేంటిదంటే మనం మేలు చేసేవారుగానే ఉండాలి. ఇక మరొకటి ఏంటిది? ఇప్పుడు 6వది పవిత్రమైనవి. ఏంటి పవిత్రమైనవి? పవిత్రత అంటే మనకు ఇప్పుడు ఏదైతే పవిత్రతను కలిగిస్తుందో, ఏదైతే పవిత్రమైనవో వాటి మీదే ధ్యానం ఉంచాలి. అపవిత్రమైన వాటి మీద ధ్యానం ఉంచకూడదు. ఇవన్నీ ఇవి 6 విషయాలు. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 విషయాలు కూడా మనకు తెలియపరుస్తున్నటువంటిది ఏంటంటే నిజంగా ఏవైనా యోగ్యమైనవి ఉంటే, తర్వాత ఏదైనా ధ్యానం ఉంచవలసినది ఉంటే ఇవి తప్పకుండా వీటి మీదనే ధ్యానం ఉంచుడని చెప్పబడుతున్నది అన్నట్టు. ఇక ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. ఇంకొకటి ఏం తెలియజేస్తున్నానంటే 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానని ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు నన్ను ఒక స్థితిలో ఉండగా వెలిశాడు, మిమ్మల్ని ఒక స్థితిలో ఉండగా వెలిశాడు. ఒక వ్యక్తిని మంచి ఉద్యోగంలో ఉండగా వెలుస్తాడు, ఒక వ్యక్తిని పేద స్థితిలో ఉండగానే వెలుస్తాడు, ఒక వ్యక్తిని అన్నం లేకుండా ఉన్నటువంటి బాధలో ఉన్నప్పుడు వెలుస్తాడు. ఏ స్థితిలో ఉన్న అవకాశం వచ్చినా ఆ స్థితిలో సంతృప్తిగా నేర్చుకోవాలట. హల్లెలూయా. అక్కడ చింతించకూడదు. ఇతనికి ఇప్పుడు ఏమేమి వచ్చింది? దీన స్థితిలో ఉండనేరుగుదు. 12వ వచనం. సంపన్న స్థితిలో ఉండనేరుగుదు. ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాడు. ఇది నేర్చుకోవలసినది, అదేమో ధ్యానం ఉంచవలసినది. ఏమి నేర్చుకోవాలి అనంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న అవకాశం వచ్చినా అందులో ఉండడం నేర్చుకోవాలన్నారు. కష్టం వచ్చింది, ఇక దేవుడు అద్దాను, ఇవాళ అన్నం లేదు, పక్కలేమో మంచి బిర్యానీ అనుకున్నాం, దేవుడు ప్రార్థన మనకద్దా? ఆ రీతిగా వాళ్ళకి ఏదైనా అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, మనకేమో కొన్ని అనుకూలమైన పరిస్థితులు కలగడం లేదు. అంటే దేవుడు వద్దా, దేవుడి ప్రార్థన వద్దా, సహవాసం వద్దా? అంటే ఇక్కడ ఏం నేర్చుకున్నాడు ఈయన? ఏ స్థితిలోనైనా నేర్చుకొని ఉన్నాడు. అది కలిమే గాని, దీనస్థితే గాని, గొప్ప స్థితే గాని, మామూలు స్థితే గాని, లేమే గాని, కరువే గాని, అక్కడ కూడా ఉండడము అంటే ఎట్లా ఉండడము? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. ఆ రీతిగా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. కనుక ఈ విధంగా క్రైస్తవులు ఇందులో మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఒకటి స్థిరంగా ఉండడం, రెండవది అందరం ఏక మనసు కలిగి ఉండడం, తర్వాత మూడవది ఎల్లప్పుడూ ఆనందించడం కదా, తర్వాత నాలుగవది వచ్చిన తర్వాత ఏదైతే అసలు దైవ చిత్తానుసారముగా ఉన్నవో వాటన్నిటిని గురించి ఆలోచించి వాటి మీద ధ్యానం ఉంచడం. ఇక ఎన్నోది ఇప్పుడు 1, 2, 3 చింతించడం గురించి కూడా ఉన్నది కదా.
చింతించకూడదు అనేది మనం విన్నాం. మూడవది ఆనందించాలి, నాలుగవది దేనికి చింతించకూడదు, ఐదవది యోగ్యమైన వాటిని మీదనే ధ్యానం ఉంచాలి. ఇక ఇక్కడికి వస్తే ఏ స్థితిలో ఉన్న పరిస్థితి వచ్చినా అందులో సంతృప్తి కలిగి అక్కడ మనం చింతించకూడదు, సాతాను అక్కడ దెబ్బతీస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను చెప్పలేక ఇటువంటి ఎండాకాలంలో 3 నెలలు నడిచాను సేవలో. మళ్ళీ రోజు వెళ్ళడమే, సైకిల్ దొక్కాలి. 30, 40, 50, 60 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని పోయి రావాలి. ఇట్లా తొక్కుతూ వెళ్తా ఉంటే నాతో వచ్చినటువంటి వారు అందరూ చెప్పులతో నడుస్తున్నారు. నేను పక్కకి వెళ్తున్నా, తట్టుకోలేక కళ్ళబడి నీళ్ళు వస్తున్నాయి. అయినా ప్రభా నాకెందుకు ఇలాంటి గతి ఇచ్చినావని నేను అనలే. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కొనిస్తామంటలేదు. నా దగ్గరనేమో కొనుక్కునే డబ్బులు లేవు. మరేం చేయాలి? వెళ్తా ఉన్నాను. కొన్నిసార్లు నడిచి వెళ్లే కాడికి నడిచి వెళ్తున్నాను, సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంటికి కొన్ని దినముల వరకు నా కాళ్ళు ఎట్లయినాయంటే అడుగు కింద పెట్టి మళ్ళీ అడుగు పెట్టేటువంటి పరిస్థితులకి అలా వేయలేకపోతున్నా. పక్క వాళ్ళు చూసి అక్కడ అయ్యగారు ఎందుకు అట్లా నడుస్తున్నావు అంటే ఏదో కాలుకు రాయెత్తింది అందుకని అట్లా నడుస్తున్నాను వాళ్ళకి చెప్పాను. ఎంతో మంది చూస్తున్నారు కానీ అవగాహన వారికి రావడం లేదు. ఒకరోజు 3 నెలలైంది ఇట్లా ఎండాకాలం. ఒకరోజు ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఇక నా వల్ల అయితే లేదు, ఇక నేను నడవలేని పరిస్థితులు అయిపోతున్నాను. నా కాళ్ళు ఆల్రెడీ బొగ్గలు పడుతున్నాయి, నేను కింద అరికాలు పెట్టలేకపోతున్నాను. దేవా నాకు సహాయం, చెప్పులు కావాలని ప్రార్థన చేసి ఈరోజు ప్రార్థన చేసినాను. తెల్లారి ఒక బ్రదరు మనం షాపు పోదాం అని తీసుకొని పోయి బయటకు అంటే బజార్కి వెళ్ళొద్దాం అంటే తీసుకొని పోయి చెప్పులు చూసి ఇది నీ కాలుకి వస్తుందా, ఇది నీ కాలుకి వస్తుందా అని 4-5 రకాలు చూపెడతాను. నా కాలుకి ఎందుకయ్యా, మీకు కదా వచ్చారు అంటే వేసుకొని చూడమంటే వేసుకొని చూస్తే ఇవి వచ్చినాయి. సరే నేను ఏది బాగున్నది ఇది కావాలి గది కావాలి అంటలేను. ఎందుకంటే ఆయన నాకే కొనిస్తాడో ఆయనే కొనుక్కుంటాడో నాకేం తెలుసు, నాకేం తెలియదు. ఆయనతో రమ్మంటే అట్లా వేరే తోడు ఇవి బాగున్నాయి సరే అని ఫస్ట్ నీకే అన్నాను. ప్రార్థన చేయమన్నాను. దేవునికి స్తోత్రం. వల్ల ఎండలో ఈ వచ్చిన నాకు ఎట్లా ఇలాంటి ఇక్కడ నేను వెళ్తే పడలేదు అని అంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందులో నేర్చుకుని ఉన్నానని అపొస్తలుడైన పౌలు అన్నాడు. చూడండి, ఈ వచనాన్ని నేను ఎప్పుడు చదువుతూనే ఉండేవాడు. కనుక ఏ స్థితి కలిగినా దానిలో నేను అసలు కలవరపడద్దు, విసుగు చెందద్దు, అసలు దేవుని అవమానపరచద్దు. దేవుడు నాకేం చేసిండు అని నేను అనద్దు. అట్లా అది నేర్చుకున్నా. సంతృప్తిగానే ఉండాలి. అక్కడ సాతాన్ని జయించాలన్నట్టు. అక్కడ మనం వెలిచిపడ్డాం అనుకో, అప్పుడు సాతాను దేవుని దగ్గరికి పోతాడు. ఏమయ్యా దేవుడా, నీ భక్తుడు చాలా భక్తుడు అంటుంది కదా, యోబుతో అనలేదా? మీ యోబు చాలా భక్తుడు అంటుంది కదా, అటుకనే వెలిచిపడతాను, ఆయన భక్తి అయిపోయింది అని అంటాడు. అందుకని ఈ విషయంలో దేవుని మాట అనిపించద్దు సాతానుతోటి అని నాకు తెలుసు. మీకు తెలుసో తెలియదు కానీ నాకు మాత్రం తెలిసి నేను అవకాశం ఇయ్యకపోతే అప్పుడు సాతాను అంటుంది, మీతో ఎప్పుడన్నా అన్నదా లేదా కానీ నువ్వు ఇంత నీకు కాళ్ళ నొప్పులు తెచ్చినా, చెప్పులు లేకుండా చేసినా, బొగ్గలసినట్టు చేసినా, నువ్వు ఏడ్చుకుంటానన్నట్టు చేసినా నువ్వు దేవుని ఒక్క మాట అనకపోతివి, ఇందులో భలే గెలిచిరావు అని అంటాను. అలాగే అంటే మీతో ఎప్పుడన్నా అన్నది అట్లా మీరు కూడా గెలిపించాలి దేవుణ్ణి కదా. దేవుణ్ణి గెలిపించాలి. దేవుని గెలిపిస్తే ఆయన చాలా సంతోషపడతా ఉంటాడు. 18వ వచనానికి ఒకసారి వద్దాం. 18వ వచనానికి ఒకసారి వద్దాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అన్న. దేవునికి మనము
ప్రేమతో ఒక సేవకునికి మనము కొన్ని వస్తువులు పంపుతాము కదా. ఇప్పుడు ఆ చెప్పులు ఎంత ఈ లెక్కను చూస్తే అవి మనకు చెప్పులే గాని మనకు చూడ ఏ వస్తువు అయినా అదొక వస్తువు కదా, అదొక వస్తువు. అది చెప్పులే గాని లేకుంటే నూనె గాని వస్త్రాలే గాని ఇక్కడ కొన్ని వస్తువులు మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమి తక్కువ లేకై ఉన్నాను. అది మనోహరమైనవిగా సువాసన ఇచ్చేవిగా దేవునికి ప్రీతికరమైనవి ఇష్టమైన యాగమునై ఉన్నాయట. ఆ రీతిగా అంటే అక్కడ మనం గెలిపించాలి దేవుని గెలిపించే వారముగా మనం ఉండాలి. ఇంకొక మాట 19వ వచనం చూద్దాం. 19వ వచనం చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునన్నది. అంటే ఎన్నో అవసరాలు ఉన్నాయి మనకు. ప్రతి విషయంలో ఒక అవసరత ఉంది. మన అవసరాలన్నీ కూడా తీర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయన మహిమ కొరకు కనిపెట్టాలి. మహిమలో తీరుస్తాడట. ఎక్కడ తీరుస్తాడు? మహిమలో తీరుస్తాడు. ఎక్కడ తీరుస్తాడు? అందరూ చెప్పండి. అట్లనే కదా, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. మహిమ కనుక ఆనాడు ఆదామావులు ఆ మహిమను కోల్పోయారు. కోల్పోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఆ మహిమ మనము కలిగిన వారముగా ఉండాలని మన మీదున్న సమస్త పాప శాప దోషాలన్నిటినీ తన శిలువ మరణము ద్వారా, ఆయన గాయములో పొందుట ద్వారా, ఆయన వేదన పొందుట ద్వారా, ఆయన బాధ పొందుట ద్వారా అవన్నిటిని తొలగించి మళ్ళీ మనల్ని ఆయన ఆ మహిమలోనికి తీసుకురావాలన్నారు. కనుక మహిమ ఖచ్చితంగా మనం మహిమలో ఉంటే మనము కూడా మహిమను పొందుకోవాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి అంటే మనము మహిమలో ఉండాలి, ఇంకా అధికమైన మహిమలోనికి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు కనుక మహిమలో తీర్చబడతాయి. ఎవరికన్నా మహిమ కావాలంటే మీరు దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. 16వ కీర్తనలో మీకు ఒక మాట చెప్తాను చూడండి. 16వ కీర్తనలో మీరు బైబిల్ చూడండి. అక్కడ ఏం చెప్పబడుతుంది? ఆత్మ అన్న కాడ చూడండి, ఆత్మ అని ఉంటుంది చూడండి. 9వ వచనం చదవండి. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నా. మన గురి ఇప్పుడు ప్రతి విషయంలో దేవుని మీదే గురి పెట్టి ఆ గురి అంతా ఆయన మీదనే పెట్టి నిలిపి పెట్టినాం అనుకోండి, అప్పుడు ఇట్లా జరుగుతుంది అన్నట్టు. 9వ వచనం ప్రకారం నా ఆత్మ అన్నకాడ చిన్న 1 నంబర్ ఉందా చూడండి. 1 కింద ఇక్కడ పుట్టినోట్లో చూడండి, మహిమ ఉందా చూడండి. మహిమ అంతే కదా, మీ బైబిల్ ఉందా? అందరి బైబిల్. మహిమ. ఇప్పుడు మహిమ అంటే ఏంటిది? ఆత్మ. ఆత్మ అంటే ఏంటిది? మహిమ. ఇప్పుడు పరిశుద్ధాత్మను అందుకోవాలంటే క్రైస్తవులకు ఎందుకు దుఃఖం వస్తుంది? అసలు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆత్మ పొందుకోవాలి. ఇప్పుడు ఆత్మ హర్షించుచున్నది. మనలో ఉన్న ఆత్మ, ఈ ఆత్మ మహిమను కోల్పోయింది. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ సహాయం కావాలి. దానికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మహిమ పొందుకోవాలి. ఆత్మలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతి అవసరం తీర్చబడుతుంది. మీకు ఇంకొక మాట చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు అని ఉన్నది కదా. ఎవరి వలన? మా నాన్న వలన,
మా అమ్మ వలన, మా పాస్టర్ వలన, మా అక్క వలన, మా చెల్లె వలన, అట్లున్నదా? ఎవరి వలన? అంటే మీరు కూడా చెప్పండి, ఎవరి వలన? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేసిన, ప్రార్థన చేసిన ప్రతి సమయములో చేయబడినవి ఎవరి వలన చేయాలి? ఎవరితో కలిసి చేయాలి? ఆత్మతో కలిసి చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అపోస్తలులు ఉన్నారు. పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళి, ఆయన ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఒక ప్రాంతంలో చిన్నది చచ్చిపోయేది. చనిపోయిన తర్వాత పేతురుని పిలిపించుకున్నప్పుడు ఆయన ఆమె చేతులుంచి, చిన్నదానా లెమ్ము అన్న వాళ్ళు లేచి కూర్చున్నారు. చిన్నదానా లెమ్మన్నవనే ఆమె లేచి కూర్చున్నది. ఆ రీతిగా అంటే ఆత్మ వలన అలాంటి ఒక గొప్ప ప్రభావం, అంటే జీవము కలుగుతున్నది అన్నట్టు. అందుకని ఆత్మ లేకపోతే మనం ఎట్లా ఉంటామంటే అన్ని గుల్లగొట్టే పనులే చేస్తాం. అంటే తప్పుడు అంటే మంచి చేయబోయి చెడు చేస్తాం. మంచి చేయబోయి అసలు మంచి అంటే తెలియదు కాదు. ఇక ఆత్మ ఉంటేనేమో ఇట్లా చేయాలని మంచి పనులు చేపిస్తా ఉంటాయి. ఆత్మ లేకపోతే వేరే ఆత్మ ఉంటుంది. ఏ ఆత్మ? యేసుని నేను నమ్ముకోకముందు ఒక దురాత్మ ఉండేది. అది నరహత్య చేయించాలని, బాగా కొట్టాలని, తిట్టాలని, తన్నాలని, చంపాలని, గొడ్డలతో నరకాలని, కత్తులతో పొడవాలని ఆత్మ ఉన్నప్పుడు అట్లా ప్రేరేపణ అట్లే వచ్చేది. లేకుంటే నువ్వన్నా ఇట్లా చేసుకొని చచ్చిపో అని, నువ్వన్నా ఉరిపెట్టుకొని చచ్చిపో, పేరు కింద పడి చచ్చిపో. ఈ ఆత్మ, ఆ ఆత్మలు ఇలాంటి నడిపింపగలిగేస్తుంది. అదే దేవుని ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే అన్ని ఇదివరకు మనం చదువుకున్న లేఖన ప్రకారం ఈ ఏదైతే సత్యమైనవో, మంచివో, ధర్మమైనవో, తర్వాత ఇంకేంటి అందమైనవో, మెచ్చుకొనదగినవో, పవిత్రమైనవో వాటి మీదే ధ్యానంలోనే నడిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి మనము మన జీవితం గురించి ఈ రీతిగా చెప్పడం జరుగుతుంది. ఒకటి, 4వ అధ్యాయంలో స్థిరంగా ఉండాలి, ఏక మనస్కులై ఉండాలి కదా. తర్వాత ఆనందించేవారిగా ఉండాలి, చింతించకుండా ఉండేవారిగా ఉండాలి. అంటే ఇక్కడ చింతను విడిచిపెట్టి సాధించేవారిగా ఉండాలన్నట్టు. తర్వాత ఇదేంటి 4వది. 5వది ఏంటిది అంటే యోగ్యమైన వాటి మీద ధ్యానం ఉంచాలి. 5వది ఏంటిది? యోగ్యమైన అంటే ఇప్పుడు మనం 6 విషయాలు చెప్పుకున్నాం దానికి. తర్వాత 7వది ఏంటిది అంటే సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడము నేర్చుకోవాలి. ఇక తర్వాత ఏ వస్తువైనా దేవుని పని కొరకు, దేవుని పనిచేసే సేవకుల కొరకు ఇచ్చినది అది ఎలా ఉంటుందట అంటే మనోహరమైనదిగా, ప్రీతికరముగా, ఇష్టమైన యాగముగా, సువాసనగా ఉంటదంట. ఎంత సంతోషం అనిపిస్తుంది. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను, అయిపోయింది. మీరు చాలా దాహముతో ఉన్నారు, పానం పోయేటట్టున్నారు. మీ పరిస్థితిని గమనించి ఒక వ్యక్తి వెంటనే ఓ పెద్ద 2 లీటర్ల బాటలతో మంచి చల్లటి వాటర్ తెచ్చి మీకు నీళ్ళు తాగమనిచ్చి నీడకి వెలిసి అక్కడ కొంచెం కూర్చుండబెట్టి మీ ప్రాణాన్ని కాపాడండి అనుకోండి. మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. ఎండలున్నావు గడది కొడుక, ఇంకా నీ ముఖం మొద్దు వారిపోయినట్టున్నది, నువ్వు మనిషి వారని తిట్టుకుంటా నీరింత మన్ను పోసి రాళ్లతో కొట్టి చీపోని ఇట్లా నీడకు రాక నిలబడితే ఎట్లుంటది? ఏమైనా మనోహరంగా ఉంటుందా? ఏమైనా సువాసనగా ఉంటుందా? ఆ వ్యక్తికి ఏమైనా ఇంపైనదిగా ఉంటుందా? అట్లా బాధపరచటానికి దేవుడు మనల్ని పుట్టించలేదు ఆ రీతిగా. అందుకనే చాలా ఇంపైనదిగా, సువాసనగా, ప్రీతిగా, తీయగా
ఇష్టముగా ఉండేది ఏంటిదనంటే ప్రేమతో వాళ్ళ అక్కర ఆపద చాలా ఉన్నప్పుడు దానిలో నుంచి వాళ్ళని తప్పిస్తే అబ్బా ఇక అసలు దేవుడు ఎక్కడ ఉండడో గాని దేవుడు నిన్ను పంపిండు అనుకుంటారు కదా. అంటే వాళ్ళ బండి ఉందా తోవలో చూడండి ఒకసారి వెళ్ళి ఎవరో డాక్టర్ వాటి వెళ్ళకుండా ఉంటే తీసి ముందు కనిపెట్టండి. ఇది మనం గమనించాలి. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఒకసారి ఒక కుటుంబం ఉంది, చాలా కుటుంబాలు కానీ ఒక కుటుంబాన్ని అలా ఆహారం లేక ఎక్కడ డబ్బులు అడిగినా దొరుకుతలేవు. ఆడికి 3 రోజులు అవుతుంది అన్నం లేదు. ఎందుకో ఈ 3వ రోజున దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెబితే సరే వెళ్తానని వెళ్ళాను. వెళ్ళే వరకు చాలా కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, చేతుల రూపాయలు చాలా బాధ ఉన్నారు. నాకు దేవుడు చెప్తున్నారు 2-3 కిలోల బియ్యం, తర్వాత ఇంత ఉప్మా రవ్వ, తర్వాత కొన్ని చిన్న చిన్న పప్పులు అవి ఒక 200-300 రూపాయలు వాళ్ళ పాప తీసుకొని పోయారు. పాప దుకాణం కాడికి ఇక్కడ దుకాణం వెళ్ళింది మంచిదంటే అది ఒకటి తీసుకోపోరు అని అది తీసుకుపోయి ఆ సామాన్ నాకు తీసుకొని నాకు కొంచెం ఆకలి అవుతుంది. ఈ ఉప్మా అండుదాం అని నేను ఒక్కనే కాదు మళ్ళీ మన అందరికి అందేటట్టుగా ఈ మంచి పెద్ద రవ్వ అండనంటే నాకెళ్ళే చూస్తారు. అందరూ తింటారంటే అందరు నాకు ఒక్కనికరికే కాదు, మళ్ళీ మీరు తిరగకపోతే నాకు తినబుద్ధి కాదని నేను చెప్పి వాళ్ళకు అండిపించిన తర్వాత నాకేసారు సభదక్కును లేదా అన్నిట్లా లేస్తేనే నేను తింటా. అందరం ఒకసారి ప్రార్థన చేసుకొని తిందాం. ఎందుకనంటే ఇది ఒక మంచి దేవుని సన్నిధిలో సంతోషకరమైన విందు కనుక మీరు కూడా తినాలి నాతో పాటు. అంటే వాళ్ళది తింటే అది సంతోషమో దుఃఖమో బాధో ఏంటో గాని ఆ కన్నీళ్ళే నాకు అన్నపానములు ఆయన మాట ఉంటుంది చూడలే కన్నా ఆ కళ్ళకు నీళ్లు అడుగుతా ఉన్నాయి. మీరు ఎందుకు ఏడుస్తాండ్రు, ఏమైంది మీకు, సంతోషంగా తినండి అంటే వాళ్ళు నవ్వినట్టు నవ్వుతున్నారు కానీ కళ్ళపంట నీళ్ళు అడిచిపోతా. అంటే అంత ఒక వాళ్ళు దాన్ని తీర్చలేని దాన్ని ఏమంటారు, దాన్ని నాకెట్లా అనాలో తెలుస్తలేదు. దాన్ని ఏ రీతిగా వర్ణించాలో వాళ్ళకి ఏ మాట దొరక దానిని కన్నీళ్ళ రూపంలో వాళ్ళు వదిలేస్తా ఉన్నారు. ఆనంద బాష్పాలు అంటే ఆ రీతిగా వాళ్ళ తర్వాత అన్నారు మా ఆకలి నీకెట్లా తెలిసింది అని. వాళ్ళు తినకముందు ఏం చెప్పలే, నేను తిన్న తర్వాత ఇంటికాడ ప్రార్థన చేస్తున్నప్పుడే మీ గురించి నాకు తెలిసింది. అందుకనే నేను వచ్చి ఇవన్నీ తెప్పించి ఇవన్నీ వండిపించి మీరు నేను కలిసి భోజనం చేయాలని చేసి ఇప్పుడు ఈ భోజనం చేసి ఇంకా రైస్ ఉన్నది కదా, ఈ రైస్ వండుకొని మీరు భోజనం చేసి ఆ తిన్న ఆహారంతో ఒక పనికి వెళ్ళి మళ్ళీ డబ్బులు వస్తాయి, వాటితో మీరు పోషించుకోవచ్చు. ఇట్లా ప్రాణం నెరవేరి ఉన్నప్పుడు మీరు పనికి వెళితే ప్రాణాలు పోతాయి. అలా చేయకూడదని చెప్పితే ఇక వాళ్ళు ఏమనాలో వాళ్ళకేం తెలియడం లేదు. కనుక దేవుని పిల్లరా, మీరు ఏదన్నా వస్తువు ఇస్తే అది నేను ఎపోక్రోధీతి వలన పుచ్చుకొని ఉన్నాను, అది దేవునికి చాలా ప్రీతికరమైనవి, సువాసనతో ఉన్నది, మనోహరమైనది, ఇష్టమైన ఒక యాగం. ఇప్పుడు స్తుతించడమే యాగం అనుకుంటాం. ఒక మాస్టర్ గారు పాట పాడాడు, స్తుతి యాగము చేసేదనయ్యా నీ సన్నిధిలో నా యేసయ్యా నీ సన్నిధిలో నా యేసయ్యా ఆరాధనా నా స్తుతి యాగము నీకేనయ్యా నా స్తుతి యాగము నీకేనయ్యా. శరణం. లిగిన హృదయములో
విశ్వాసముతో నిన్ను ఘనపరిచెదా విరిగి నలిగిన హృదయముతో విశ్వాసముతో నిన్ను ఘనపరిచెదా గానము చేసేదను ఉత్సాహగానము చేసేదను ఉల్లాసముతో నిన్ను పొగడెదను ఉల్లాసముతో నిన్ను పొగడెదను స్తుతియాగము చేసేదనయ్యా నీ సన్నిధిలో నా యేసయ్యా నీ సన్నిధిలో నా యేసయ్యా. ఇక్కడ స్తుతి యాగం అంటే మనం స్తుతించడమే ఒక యాగం అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక యాగము లాంటిది. యాగం అంటే ఇప్పుడు బలియాగమైనాడు, ప్రభువైన యేసుక్రీస్తు బలియాగమైనాడు అంటే ఏమైనాడు? ఆయన మొత్తం ప్రాణ శరీరాత్మలను అప్పగించేశాడు కదా, మొత్తం ఆ శిలలో బలి అయిపోయింది. అందుకనే యాగం అంటే ఇప్పుడు 3 రోజులు 4 రోజులు ఒక యాగం చేస్తాం, అదొక యాగం. చండీ యాగం, సుదర్శన యాగం అని ఇప్పట్లో చేసినారు, అలా చేసినారు. మనం ఏం యాగం చేయాలి? స్తుతి యాగం చేయాలి. ఏం యాగం చేయాలి? ఎప్పుడన్నా చేసేదా? ఓ 24 గంటలు పాడుతూనే ఉండాలని పాడేదా? ఒక పాట పాడమంటే మొసలుతుంది కదండి, ఒక పాట పాడంటే దగ్గొస్తుంది, మొసలుతుంది, తుమ్మలొస్తుంది, ఎన్నెన్నో బాధలైతే. జయశీలన్ గారని చెన్నై రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు వస్తలేవంట. వర్షాలు రాకపోతే 3 రోజులకు ఎన్ని గంటలైతే 72 గంటలు 72 గంటల స్తుతి ఆరాధన చేసిండాడు ఆగకుండా. ఆయన గిన్నిస్ బుక్లు ఎక్కింది. 72 గంటల స్తుతి యాగము చేస్తే ఆ తమిళనాడు రాష్ట్రములో అన్ని జిల్లాల పైన సమృద్ధి అయిన వర్షం పట్టిందట. హల్లెలూయా. స్తుతి యాగము చేయాలి. మనం ఏం చేయాలి? స్తుతి యాగము చేయాలి. పాటలు పాడమంటే బాధ. పాటలు పాడడానికి కొంతమంది నియమిస్తే అలా ముందే నాకంటే ముందే వచ్చి పాడతారు. మరి ఆ మాట ఎక్కడ వేయండు? అట్లా చేయొద్దు. సేవకులు ఒక మాట చెప్తారు మీకు అంటే దాన్ని శిరస వహించి దానికి సంపూర్ణ విధేయత చూపుతాం. అంటే అట్లా లోకంలో అబద్ధాలు ఆడడానికి తీసేసినంత ఈజీగా తీసేయద్దు, అది అలా చేయాలి. కనుక స్తుతి యాగము చేయాలి. అది అంత ఇష్టక యాగము లాంటిదంట. ఒక వస్తువు ఇచ్చిన ఒక యాగము, ఏ వస్తువునైతే నువ్వు ప్రేమతో ఇస్తున్నావో అది దేవుడికి ఒక యాగము, సువాసన, ప్రీతికరము, ఇష్టము, మనోహరం. హల్లెలూయా. ఏదో పాట ఉంటే మనోహరమై ఏసన్న గారు పాటలు పాడతారు కదా. సరే ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. కృపా కనికరము గల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు మీరు మాతో మాట్లాడినారు అయ్యా నాయన దేవా. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిస్తీయులలో ఉన్నటువంటి సంఘమునకు అయ్యా ఉత్తరం రాస్తూ కొన్ని విషయాలు చెప్తున్నారు. మీరు స్థిరంగా ఉండాలి, మీరందరూ ఏక మనస్కులుగా అయి ఉండాలి, ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి అని చెప్తున్నారు. తండ్రి నీకు వందనాలు. 3వదిగా మీరు ప్రభునందు ఆనందించేవారుగా ఉండాలని చెప్తున్నారు. 4వదిగా మీరు దేని గురించి చింతపడకూడదు కానీ ప్రార్థన చేసేవారుగా ఉండాలని చెప్తున్నారు.
తండ్రి 5వదిగా అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండేవారుగా ఉండాలని చెప్తున్నారు. యోగ్యత గురించి చెప్తున్నారు తండ్రి. అయ్యా దేని మీద ధ్యానం ఉంచాలి, దేని మీద ధ్యానం ఉంచాలి? యోగ్యమైన వాటి మీద ధ్యానం ఉంచాలి, మేలైన వాటి మీద ధ్యానం ఉంచాలి, సత్యమైన వాటి మీద, అందమైన వాటి మీద, మెచ్చుకునదగిన వాటి మీద, మంచి వాటి మీద ధ్యానం ఉంచాలి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవా, యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా కృపనిమ్మ దేవా, నీ కృపనిమ్మ దేవా, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవితంలో మనం ఆలోచించవలసినది, మనం చేయవలసినది ఏంటి? యోగ్యమైన దాని మీదనే, యోగ్యమైన వాటి గురించి మనం ధ్యానించవలసి ఉన్నది. ఆ యోగ్యత దేనికి సంబంధించిన దైవ సంబంధమైన విషయాలు. అవి సత్యమైనవి, అవి రమ్యమైనవి, అవి ధర్మానుసారమైనవి, అవి మెచ్చుకొనదగినవి, అవి పవిత్రమైనవి, అవి న్యాయమైనవి. నిజంగా దేవుడు అన్యాయాన్ని సహించడు, న్యాయాన్ని ఒప్పుకుంటాడు. ధర్మానుసారమైనది ఏదైనా ఒప్పుకుంటాడు. కనుక దేవుని బిళ్ళారా, మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఓ దేవునికి ఒక వస్తువు, అక్కడ అపొస్తలుడైన పౌలు గారికి కొన్ని వస్తువులు అందజేస్తున్నారు. అందజేస్తే అవి మనోహరమైనవి, ఎంతో సువాసనతో కూడినవి, అవి ప్రీతికరమైనవి, అవి ఇష్టమైన యాగము, దేవునికి ఇష్టమైన యాగమై ఉన్నదని చెబుతుంది. ఒక ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి మనము అలా ఆదరిస్తే, 3 దినాల నుంచి అన్నం లేక అల్లాడిపోతుంటే ఆ వ్యక్తికి అన్నం పెడితే వాళ్ళు ఎంత ఆదరించబడతారు, ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత బలంగా ఉంటారు, ఎంత స్థిరంగా ఉంటారు. దేవుని ప్రేమను వాళ్ళు ఎంత సంతోషంగా రుచి చూడగలుగుతారు, రుచికరమైనదిగా. ఆ రీతిగా మనం ఎప్పుడు కూడా అలాంటి ధ్యానములోనే ఉండాలి. దేవునికి ఒక వస్తువు ఇస్తే, నీవు పంపిన వస్తువులు అది దేవునికి అంత ఇష్టమైనవిగా ఉన్నాయి. మనం దేవునికి ఇచ్చేవి అంత ఇష్టమైనవిగా, స్వచ్ఛమైనవిగా ఉండబోతున్నాయి. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన తండ్రి, నీకు వందనాలు. ఈ దిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు తెలియజేశారు. ప్రభా, నీకు స్తోత్రాలు. మహిమలో ప్రతి అవసరము తీరుస్తానని చెప్పినావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాన్న, అవి నీకు ఇష్టమైన ఒక వస్తువు తీసుకుంటే నీకు ఇష్టమైన యాగముగా ఉంటామని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. దయగల తండ్రి, యేసయ్యా, నాన్న ఆత్మ వలన ప్రార్థన చేస్తే ఆ సమయంలో వెంటనే అది అంగీకారం యోగ్యమైనదిగా ఉంటుందని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలు. కృప కనికరము గల దేవానికి వందనాలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను నిందించకుండా ఉండే రీతిగా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. దేవుడు నాకు ఇదేం చేయలేదు అనేటువంటి నింద వేసే విధంగా ఉండద్దని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలు. యోగ్యమైన వాటి మీద ధ్యానం ఉంచాలని చెప్పినావు దేవానికి వందనాలు. ప్రభులో ఆనందించాలని చెప్పినావు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభునందు ఏక మనస్కులై ఉండాలి మీరని సెలవిచ్చినావు తండ్రి. మీరు స్థిరమైన వారుగా ఉండాలని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎటుబడినట్టు వెళ్ళడం, ఎటుబడినట్టు చేయడం, అయ్యా నాన్న నీకు స్తోత్రాలు. అలా కాకుండా స్థిరంగా మీరు నాటబడిన వ్యక్తుల్లాగా ఉంటే అది మీకెంతో దీవెనని చెప్పినాం. దయగల తండ్రి, ఈ విషయం అందు మేమందరము కూడా నాన్న ఈ మాటల మీద మా బ్రతుకుని నిలిపి నడుచుకున్న కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుతూ కానుకేసుకుందాము. ఇది పని చేస్తుందా? అవునా?